హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రచిత. ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఏంటో తెలుసా? తుపాకులు, బాంబులు కాదు. అది ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఆయుధం సిడక్షన్, అంటే ఒక రకంగా ఆకర్షించడం. చరిత్ర తిరిగేస్తే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు యుద్ధాల వల్ల కోల్పోయినవి దానికంటే కూడా ఒక వ్యక్తి అందానికి లేదా మాటలకి బానిస అవ్వడం వల్ల కూలిపోయినవే ఎక్కువ. ఎదుటి వారిని బలవంతంగా దొంగ తీసుకోవడం కంటే తనంతకు తానే వచ్చి పాదాల దగ్గర సరెండర్ అయిపోయేలా చేయడమే అసలైన విజయం అవుతుంది. అసలైన పవర్ ఉంటుంది. చాలా మంది సెడక్షన్ అంటే కేవలం శృంగారానికి సంబంధించి వేరే ఏదో అనుకుంటారు, కానీ అది ఒక పెద్ద పొరపాటు. సెడక్షన్ అంటే సైకాలజీకి సంబంధించిన ఒక యుద్ధ కళ. మీరు నలుగురిలో ఒక లీడర్లా కనిపించాలన్నా లేదా మీకు నచ్చిన వ్యక్తిని ఆకర్షించాలన్నా మీకు ఈ కళ తెలిసిండాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది గదిలోకి రాగానే ఒక తెలియని పవర్ వారి చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడినా జనాలు అయస్కాంతంలా ఆకర్షితులవుతారు. వాళ్ళ దగ్గర ఏం ఉంది, మన దగ్గర ఏం లేదు, ఆ రహస్యం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. డార్క్ సైకాలజీ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మాటలు విన్నాక మీరు మనుషులను చూసే విధానం కూడా మారిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎవరినైనా ఆకర్షించాలనుకున్నప్పుడు మనం చేసే అతిపెద్ద తప్పేంటంటే మొదటి రోజే మన ఉద్దేశాలన్నీ బయట పెట్టేస్తాం. నేను ఇంప్రెస్ చేయాలను ఉంటున్నాను అని మాటల్లో చెప్పకపోయినా మన ప్రవర్తనలో అది కనబడిపోతుంది. అప్పుడు అవతలి వ్యక్తి వెంటనే ఎలర్ట్ అయిపోతారు. మీరు ఎవరన్నా ఆకర్షించాలన్నా లేదా ఒకరిని మీ దారిలోకి తెచ్చుకోవాలన్నా వేటగాడిలా కాకుండా ఒక స్నేహితుడిలా ప్రవేశించండి. ముందు వాళ్ళకి మీ వల్ల ఎలాంటి రిస్క్ లేదని నమ్మించండి. వాళ్ళని జడ్జ్ చేయకండి. వాళ్ళు చెప్పేది ప్రశాంతంగా వినండి. ఎప్పుడైతే వాళ్ళు మీతో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో అప్పుడే మీ అసలైన ఇంపాక్ట్ మొదలవుతుంది. సెడక్షన్ లో మాటలు అనేవి ఇంపార్టేషన్ కోసం కాదు, ఇది అవతలి వ్యక్తిని ఒక ట్రాన్స్ లోకి పంపడానికి ఉపయోగించే మంత్రాలు. మీరు మాట్లాడే మాటలు అవతలి వ్యక్తిని ఒక భ్రమ అంటే ఎల్యూషన్ ని కల్పించాలి. నిజం అనేది ఎప్పుడూ చేదుగా ఉండదు, బోరింగ్ గా ఉంటుంది. కాబట్టి జోలపాటలు పాడండి, అవతలి వ్యక్తిని మెచ్చుకోండి. కొన్ని అది నేరుగా కాకుండా వాళ్ళలోని గొప్ప గుణాలను టచ్ చేసేలా ఉండాలి. నువ్వు చాలా బాగుంటావు అని డైరెక్ట్ గా అనడం కంటే నీ నవ్వులో ఒక ప్రశాంతత ఉంది, నీతో టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగుంది, ఇలాంటివి అనడం వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే క్లారిటీ కాదు, కొంచెం అస్పష్టత మనకు పనిచేస్తుంది. ప్రతిదీ క్లియర్ గా చెప్పకండి. మీ మాటల్లో కొంచెం సస్పెన్స్ ఉండాలి. మీ మాటలు కొంచెం పొయిటిక్ గా ఉండాలి. అప్పుడే అవతలి వ్యక్తి మొదటికి ఆ మాటలు వెంటనే వెళ్ళిపోతాయి. అలాగే మీరు కూడా కొన్ని క్షణాలు వాళ్ళ లోకానికి వెళ్ళండి. వాళ్ళు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో గమనించండి. ఆ టాపిక్ మీద వాళ్ళని పొగుడుతూ మాట్లాడండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నిజం చెప్పడం అందరికీ తెలుసు, కానీ మాటలతో కళలు చూపించడమే అనేది కేవలం ఒక సెడక్షన్ కి మాత్రమే తెలుసు. చాలా మంది ఎవరైనా ఇంప్రెస్ చేయాలంటే పెద్ద పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి లేదా గొప్ప గొప్ప పనులు చేయాలి అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు ఫ్రెండ్స్. వాళ్ళు గతంలో ఎప్పుడో చెప్పిన చిన్న చిన్న కోరికలను లేదా ఒక బాధని గుర్తుపెట్టుకోండి. సరైన సమయంలో దాని గురించి అడగండి. ఇది మీరు వాళ్ళకిచ్చే అత్యంత విలువైన గిఫ్ట్గా
వాళ్ళు మిమ్మల్ని భావిస్తారు. సైకాలజీలో మిర్రరింగ్ అని పర్ఫెక్ట్ టెక్నిక్ ఉంది. అదేమిటంటే ఎదుటి వాళ్ళ గురించి తెలియకుండానే వాళ్ళ మాటల్ని లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని కొంచెం మనం కాపీ పెడితే ఇది వాళ్ళ మైండ్ కి ఇతను నాలాంటి వాడే అని ఎల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. మనం తెలుసుకోవలసినది ఏంటంటే గొప్ప గొప్ప ప్రేమ కథలు, గొప్ప గొప్ప బంధాలు లేదా గొప్ప గొప్ప ప్రామిస్లు ఇలాంటి చిన్న చిన్న గుర్తింపుల మీద బిల్డ్ అవుతాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి తన సొంత ఆలోచనని బలంగా నమ్ముతారు. మీరు ఒకరిని ఆకర్షించాలనుకుంటున్నప్పుడు మీ ఇష్టాన్ని లేదా కోరికని ఐ లవ్ యూ అని చెప్పకండి. ఇది చాలా సాదాసీదాగా ఉంటుంది. దానికి బదులుగా వాళ్ళ మెదడులో ఒక ఆలోచనని నాటండి. ఆ ఆలోచన వాళ్ళే స్వయంగా ఊహించుకునేలా చేయండి. మీరు ఎవరినైనా సరే మీ వైపుకు తిప్పుకోవాలనుకుంటే సగం చెప్పి వదిలేయండి. ఆసక్తికరమైన విషయం చెప్పి వద్దులే, ఇది ఇప్పుడు వద్దు, తర్వాత చెప్తాను అని అనండి. ఆ నిమిషం నుండి వాళ్ళ మైండ్ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చూపులు మరియు సైగలు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ మాటలు చాలా పర్ఫామ్ గా ఉన్నా మీ చూపులు ఆకట్టుకునేలా ఉండాలి. అవి వాళ్ళని కన్ఫ్యూజ్ కి గురి చేస్తుంది. వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా గౌరవిస్తున్నారా అనే డైలమాలో వాళ్ళు ఉండాలి. అలాగే మీ మాటల్లో ఒకే మీనింగ్ కాకుండా కొంచెం వేరే మీనింగ్ ఉండేలా కూడా చూసుకోండి. మాటల మధ్యలో ఒక చిన్న జోక్ లేదా ఒక చిన్న హింట్ ఇవ్వండి. అది వాళ్ళకి అర్థం కానట్టుగా ఉండాలి. దాన్ని డీకోడ్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు మీకు తెలియకుండానే కనెక్ట్ అయిపోతారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ గా చెప్పే మాటలు చెవికి చేరుతాయి, కానీ హింట్స్ డైరెక్ట్ గా మనసుకు చేరుతాయి. మీరు కూడా నలుగురితో స్పెషల్ గా కనిపించాలంటే మీ పర్సనాలిటీలో ఒక కాంట్రాస్ట్ ఉండాలి. మీరు చాలా తెలివైన వారిలా ఉండి కూడా చిన్న పిల్లలతో ఆడుకునేటప్పుడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా సింపుల్ గా అమాయకంగా ఉంటే గొప్ప గొప్ప ఆకర్షణగా మారుతుంది. ఒక లీడర్ పొజిషన్ లో ఉండి అలా స్ట్రిక్ట్ గా ఉంటూనే ఎవరినైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు పర్సనల్ గా వెళ్ళి హెల్ప్ చేస్తే మీ కోపము మరియు మీ ప్రేమ జనాలకు మెంటలెక్కిస్తుంది. గుర్తు పెట్టుకోండి, ఒక పెయింటింగ్ లో ఒకే రంగు ఉంటే అది ఎవరికీ నచ్చదు. రంగురంగుల కలయిక ఉన్నప్పుడే అది ఒక అద్భుతమైన ఆర్ట్ గా మారుతుంది.